మీ చేతుల్లో బైబిల్ ఉన్నట్లయితే ఎఫెసీయులకు 6వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం ఒకసారి. ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 18. సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిస్థితుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనను చేయించు మెలకువగా ఉండుడి. ఒకసారి మళ్ళీ చదువుతారా? ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయించు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన విజ్ఞాపనను చేయించు. దేని వలన? ఆత్మ వలన. సో ఒక చిన్న మాటతో అర్థం చేసుకున్నాం. పరిశుద్ధ ప్రభువా తండ్రి, దేవానైనా ఎంత గొప్ప దేవుడో తండ్రి, ప్రభువైనా ఎంతవరకు కాచి కాపాడు తండ్రి, నాయన ఈ యొక్క ఆదివారం వరకు ప్రభువైనా నీ కృపలో ఉంచారు. ఈ క్షణాన్ని ప్రభువైనా నన్ను నేను ప్రభువైనా నీ పాదసని వద్ద సమర్పించుండగా తండ్రి, నీ శిలువ రక్తంలో కడిగి శుభ్రపరిచి తండ్రి, నన్ను ఒక నోటి పాత్రగా ప్రభువైనా మమ్మల్ని వాడుకుంది తండ్రి. నాయన ఎవరెవరు ఎటువంటి మాట కోసం వెయిట్ చేస్తున్నారో మాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ నీవే ఇక్కడ నుంచి ప్రభువైనా నీ వాక్కును ప్రభువైనా ప్రసరింపచేయండి. యెహోవా వాక్కు బయలువెడుచుండగా వారు రోగం నుంచి విడుదల పొంది, వాక్కు బయలుదేరుచుండగా వారి బంధకాల నుంచి విముక్తులరి, వాక్కు బయలుదేరుచుండగా ప్రభువైనా వారి శాపము కొట్టివేయబడింది అనేటువంటి వాగ్దానాలను స్థిరపరచండి ప్రభువైనా. నీ వాక్యం ద్వారా మాతో ప్రభువైనా మాట్లాడి నీవే కార్యములను జరిగి ముగించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎస్, ఆత్మ వలన ప్రార్థన అన్ని సమయములందు ప్రార్థన చేయొచ్చు. లాస్ట్ ట్యూస్డే ఎంతో దాదాపుగా సంవత్సరం పై నుంచి వెయిట్ చేస్తున్నాము. దేవుని కృపలో ఇదే ప్రదేశంలో గాడ్ ఓపెన్ ద డోర్ టు ద ప్రేయర్ సర్వీస్. సో ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అదే ఆ రోజు కూడా దేవుడు ఒకే మాటను ప్రేరేపించాడు ప్రార్థన విషయమై. సో ఇది కనెక్ట్ చేసుకుంటూ కంటిన్యూస్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు. ప్రార్థన అంటే ఏంటి అసలు? We know we're talking to God. మనం ఒక్కలమే కాదు, మనతో పాటు చాలా దేవునితో మాట్లాడు. క్రియేషన్ లో ఉన్న సమస్తమును దేవునితో మాట్లాడుతుంది. ఒక వచనం ఉంటుంది, అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే. అండ్ యోబు గ్రంథం చివరి 3 అధ్యాయాలు చదివి క్రియేషన్ గురించి దేవుడు రివ్యూ చేసినటువంటి దాంట్లో చాలా మర్మాలు బయలుపరుస్తాయి. యోబు గ్రంథం చివరి 3 అధ్యాయాలు. అందులో ఒక మాట ఉంటుంది ఏంటంటే, వైల్డ్ బీస్ట్లు ఉంటాయి కదా, అడవి జంతువులు, లయన్, ఎలిఫెంట్, వీటన్నిటినీ కూడా మనిషి నుంచి దూరంగా ఒక ఫారెస్ట్ అని ఏర్పాటు చేసి, ఈచ్ టైమ్ వెన్ దే క్రై, అదర్వైజ్ వెన్ దే ప్రే, గాడ్ గివ్ ద ఫుడ్ టు దెమ్. సింహానికి ఫుడ్ దొరకకపోతే అటు ఇటు వెతికి ఎక్స్ట్రీమ్ పాయింట్కి రీచ్ అయినప్పుడు తన మొహాన్ని నేలలోకి అదిమి ఒక్క అరుపరిస్తే అడవి మొత్తం భయపడింది. That's why it's called as a king of the jungle. అంత భయంకరమైన సౌండ్ చేసినప్పుడు ఆ అరుపుని దేవుడు విని అప్పుడు సింహానికి ఫుడ్ ఇస్తాడు. సముద్రంలో అనేక రకమైన చేపలు ఉంటాయి. వన్ ఆఫ్ ద నాట్ వన్ ఓన్లీ ద బిగ్గెస్ట్ ద క్రియేచర్ ఇన్ ద సీ ఇస్ వేల్, బ్లూ వేల్. దానికి కూడా ఆకలినప్పుడు దే క్రై టు గాడ్. మాకు ఆహారం ఇవ్వనప్పుడు దేవుడు తన చేతిని చాచి వాటికి ఆహారం ఇస్తాడంట. When they cry or when they ask God will give them. But there is no intimacy in between both of them. వాళ్ళ దేవునికి వాటికి మధ్యలో అంత ఇంటిమసీ కనెక్షన్ ఏమీ ఉండదు. కానీ ఒక మనిషితోటి దేవుడు మనిషిని క్రియేట్ చేసుకున్నప్పుడు దేవుడు ఆశించింది ఏంటి అంటే, నేను వీరితోటి సహవాసం చేయాలి, నేను వీరితోటి ఉండాలి, వీరు నాతోటి ఉండాలి అని చెప్పేసి దేవుడు క్రియేట్ చేశారు. ఆ రెండు కలిసేటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే ప్రార్థన. ఆరాధన వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వచ్చేది ఆరాధన జరిగినప్పుడు. ఆరాధన ఏంటి? మనము దేవుని కార్యాల గురించి వివరిస్తూ దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి స్తుతులు అర్పిస్తాం మన నోటి ద్వారా. వన్ వే ట్రాఫిక్. వాక్యం, ఇప్పుడు వాక్య ప్రచురం జరుగుతుంది. వాక్యం ఆల్సో ఇట్స్ వన్ వే ట్రాఫిక్. దేవుడు తన బిడ్డలతోటి తన దాసుని మరుగు చేసి మాట్లాడుతాడు, వన్ వే ట్రాఫిక్. బట్ ప్రార్థన అనేది 2 వే ట్రాఫిక్. తన బిడ్డలు దేవునితో మాట్లాడతారు, దేవుడు కూడా తన బిడ్డలతో మాట్లాడతాడు. సరిగ్గా మనం ఫోకస్ చేసి ఆత్మలో లీనమైతే ఈ ఖచ్చితమైన మధురానుభవం మనకి ప్రార్థనలోనే లభిస్తుంది, ఎక్కడ జరగదు. దట్ ఈస్ అ బ్యూటీ ఇన్ ద ప్రేయర్.
దట్ ఈస్ అ బ్యూటీ ఇన్ ద ప్రేయర్. ప్రార్థనలోనే దేవుడు మనతోటి సంభాషించాలి, మనతోటి ఉండాలని ఆశిస్తాడు, ఆత్మరూపిగా ఉన్నటువంటిది. కానీ మనమేమో పుట్టడంతో అపవిత్రతలో పుట్టాం. రోమీ గ్రంథము 5:11-20 సాక్ష్యం ఇస్తున్నాయి. ఎవరు పరిశుద్ధత లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుని ఇచ్చిన కృపను పొందుకోలేదు. అందరూ we all fall short of the glory of God. కానీ దేవుడేమో అతి పరిశుద్ధుడు. వేల దూతలు ఒకే స్వరంతో దేవుణ్ణి ఆరాధిస్తే ఏంటి ఆ స్వరం? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మరి వీరిద్దరికి మధ్యలో కనెక్షన్ ఎలా కుదురుతుంది? అసలుకి ఎలా కుదురుతుంది? ఇక్కడ మామూలుగా మనకు వచ్చిన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, వాళ్ళు లో కాస్ట్ వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళు వేరే మతం వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళు తెలంగాణ మనం ఆంధ్ర వాళ్ళతో మాట్లాడద్దు. మనలో మనకి చాలా ఫీలింగ్స్ ఉంటాయి కదా. కానీ దేవుడికి మనిషికి అసలు ఆ సంబంధం ఎలా ఏర్పడుతుంది? మరి వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఏది సమానం చేస్తుంది? ఏది సమానం చేస్తుంది? అది ఒకటి చెప్తాను, ఒక పాయింట్. దేవుని రక్తం, దేవుని రక్తం, దేవుని రక్తం. హెబ్రీయులు 4:16. బుక్ ఆఫ్ హీబ్రూస్ 4:16. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప ధైర్యంతో చేరుదు. ధైర్యముతో కృపాసనమునకు చేరుదుము. కంటిన్యూస్ గా చదువు. ఎందువలన ఇచ్చారు? మన నీతి క్రియలు కాదు, మనం చేసేటువంటి దాన ధర్మాలు కాదు, దేవుని రక్తము వలన మన కృపాసనం వద్దకు ధైర్యముగా చేరు. ధైర్యముగా కృపాసనం వద్దకు వెళ్ళేటువంటి కృపను మనకు దేవుడు తన రక్తము ద్వారా ఇచ్చాడు. When we come to the God's throne, we don't have to come as an orphans. We don't have to come as a left out person. We don't have to come as a sinner. But the grace that God has given to you is enter into the God's throne room with the confidence through the blood of Jesus. Through the blood of Jesus. The blood of Jesus have the power to cleanse you. The blood of Jesus have the power to remove all the mistakes and all the sins that whatever that we have committed, and will make us clean. Through the blood of Jesus, we will enter into God's throne and we will find the mercy, we will find the grace, we will find the needs to be met in our lives. దేవుని రక్తం ద్వారా దేవుని కృపాసనం వద్దకు ధైర్యంగా వెళ్ళేటువంటి కృపను దేవుడు మనకిచ్చాడు. కానీ ఒకటి ఏంటంటే, అందరూ ప్రార్థన చేస్తారు కదా, అందరూ ప్రార్థన చేస్తారు. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి వారు క్రైస్తవులు అనే వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తారు. కానీ అందరి ప్రార్థనలు ఒకేలాగా ఆన్సర్ చేయబడతాయా? చేయకూడదు. అది ఒకటి మాట్లాడాలి. ప్రార్థనలో మూడు రకాలు ఉన్నాయి. మొట్టమొదటిది ప్రే విత్ అండర్స్టాండ్, మన మైండ్ తోటి చేసేటువంటి ప్రార్థన. రెండోది హృదయాంతరంగం నుంచి వచ్చేటువంటి ప్రార్థన. మూడవది సిస్టర్ చదివినటువంటి వాక్యం, ఆత్మ ద్వారా చేసేటువంటి ప్రార్థన. మొట్టమొదటి ప్రార్థన అండర్స్టాండింగ్ తోటి చేసేటువంటి ప్రార్థన. ఉదయాన్నే లేవగానే మనం అందరం చేస్తాము, దేవా నీ కృపలో భద్రపరిచి మమ్మల్ని రోజంతా కాపాడు అని చెప్పేసి, ఈవెన్ ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు కూడా నీ కృపలో భద్రపరిచి ప్రతి చీకటి శక్తి నుంచి, యాక్సిడెంట్ నుంచి మమ్మల్ని ప్రొవైడ్ చేయి, మమ్మల్ని కాపాడు అని చెప్పేసి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేశారండి ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు? ఎస్. ప్రతి చిన్న పని మీద బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వారు వస్తారా లేదా అనే గ్యారంటీ లేదు. సో చిన్న విషయం కానీ కూడా ప్రార్థన చేయాలి. మన ప్రతి అవసరాల నిమిత్తం దేవుని ప్రార్థనలో మన అండర్స్టాండింగ్, మనకు తెలిసిన అండర్స్టాండింగ్ లో దేవుని దగ్గరికి వెళ్ళి తన కృపని వేడుకొని అన్ని అవసరాలు పొందుతాం. దిస్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రేయర్. అండర్స్టాండింగ్ తోటి, మన మైండ్ తోటి చేసేటువంటి ప్రార్థన. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా అంటారు, నేను ఆత్మలో ప్రార్థిస్తాను, నా మనసుతోటి, నా అండర్స్టాండింగ్ తోటి కూడా ప్రార్థిస్తాను. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ తెలిసిన జ్ఞానంతో ప్రార్థించడం. రెండో పాయింట్ హృదయాంతరంగం నుంచి ప్రార్థించడం. హృదయాంతరంగం నుంచి ప్రార్థించడం అంటే ఏంటి? మన హృదయం లోపల నుంచి వచ్చేటువంటి బాధ, ఆవేదన, ఆక్రందన, మనసు లోతుల నుంచి వచ్చేటువంటి ప్రార్థన. ఏదైనా కానీ దేవుణ్ణి కదలకుండా ఆపేస్తుందేమో, కానీ ఒక మనిషి తన హృదయం నుంచి క్రై చేస్తే ఆ ప్రార్థన దేవుణ్ణి ఆపదు. హీ విల్ మూవ్. మనందరికి పిల్లలు ఉన్నారు కదా, ఆఫ్ కోర్స్ సూన్ యూ విల్ గోయింగ్ టు హ్యావ్ ఎ పేరెంట్, యూ విల్ గోయింగ్ టు హ్యావ్ ఎ చిల్డ్రన్, brother, mother and family. So when you have a change, right, you will get to know.
ఒక పిల్లాడు ఏం చేసినా తట్టుకుంటారు కానీ ఓకే చూద్దాం అనుకుంటారు. ఒక పిల్లాడు కుక్క పెట్టి ఏడిస్తే మీరు తట్టుకోలేరు. ఏమైందో ఫస్ట్ మీరు ఎంత బిజీ ఉన్నా ఏమైంది అనుకుంటా వెళ్ళి ముందు ఆ బిడ్డని సరి చేయాలని వెళ్తారు. అటువంటి ప్రార్థన హృదయాంతరంగం నుంచి వచ్చేటువంటి ప్రార్థన. యేసు ప్రభు వారు చేతిలో బైబిల్ ఉన్నట్లయితే మార్కు గ్రంథం చూద్దామంటే మార్కు గ్రంథము 10వ అధ్యాయము 49వ వచనం. సో బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తాను. ఒకరోజు యేసు ప్రభు వారు రోడ్డు మీద వెళ్తా ఉన్నారు. చాలా మంది యేసు ప్రభు వారు ఎటు వెళ్తే యేసు ప్రభు వారి చుట్టూ చాలా మంది జనం ఉంటారు. యేసు ప్రభు వారి చుట్టూ జనం వెళ్తున్నప్పుడు కోలాహలము, ఆ సందడి ఉంటుంది కదా. ఒక గుడ్డివాడు బర్తమయస్ అనేటువంటి పేరు కలిగినాడు, బ్లైండ్ బర్తమయస్ కానీ పేరు కలిగినటువంటి వ్యక్తి రోడ్డు మీద కూర్చుంటాడు. ఏంటి కోలాహలం, ఏంటి సౌండ్ అని చెప్పేసి జనాలు అడుగుతా ఉంటే అతనికి కొంతమంది చెప్తారు యేసు ప్రభు వెళ్తున్నాడు ఈ దారిలో అని చెప్పేసి. ఆ గుడ్డివాడు నా ప్రభు అయిన యేసు అని పెద్దగా అరుస్తాడు. బట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, ఎందుకు అరుస్తున్నావు నువ్వు? స్టాప్ ఇట్. He's not going to listen to your cry. He's not going to come back. He's not going to listen to your crying. He's not going to come back. చాలా మంది మన జీవితాల్లో కూడా చేసేదాన్ని. మనం ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు, ఏదైనా పెయిన్స్ తో ఉన్నప్పుడు, మన గుండె ఆవేదనతోటి తట్టుకోలేక కన్నీరు కాలుస్తూ ఏడుస్తూ ఉంటే చర్చిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మన మనసును, మన బాధను కుమ్మరిస్తూ ఉంటే కొంతమంది విశ్వాసులు ఒక్కొక్కసారి మాట్లాడతారు, మాకులాగా చిన్నగా ప్రార్థన చేయి, ఎందుకు అరుస్తావు, ఎందుకు కన్నీళ్ళుగా అరుస్తావు, ఎందుకు చేతులు ఎత్తుతావు, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తావు అంటారు కొంతమంది అంటారు. కొంతమంది అన్న వాళ్ళని కూడా చూస్తాను నేను. కానీ ఈ గుడ్డివాడికి కూడా అదే పరిస్థితి జరిగింది. వెయిట్, ఈజ్ ఆల్రెడీ గాన్. నీ బ్రతకంతా నువ్వు ఇలాగే గుడ్డివాడిగా ఉండాల్సిందే. కానీ ఈ గుడ్డివాడు చేసినటువంటి పని వారు ఆపే కొంది ఇంకా పెద్దగా అరిచాడు. నజరేయుడైన యేసు నన్ను దాటిపోవద్దు అని అరిచినప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనం. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, ఎంత అద్భుతమైన మాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ, నువ్వు గుడ్డివాడు ఆపు, నువ్వు అరవకు, నీ మాట ఎందుకు వింటాడు ఆయన, నీ మాట ఎందుకు విని వెనక్కి వస్తాడు, ఆపు, నువ్వు క్వైట్. ఈరోజు చాలా సార్లు లోకం కూడా మనల్ని అంతే చేస్తుంది. నీకేం లేదు, నువ్వు పాపివి, నువ్వు ఎందుకు పనికిరానాడివి, నువ్వు ఇంత ఊరిని చర్చలో వచ్చి ఏడుస్తావు. కొన్నిసార్లు భార్య ప్రార్థన చేస్తే భర్త అదే అనుకుంటాడు, భర్త ప్రార్థన చేస్తే భార్య అదే అనుకుంటుంది. మన కన్నీటిని ఎవరు అర్థం చేసుకోరు. కానీ మీ కన్నీటిని, నా కన్నీటిని చూసినటువంటి దేవుడు ఏ విషయంలోనైనా నెగ్లెక్ట్ చేయొచ్చు. ఒక మనిషి కన్నీటిని చూస్తే ఆ కన్నీటిని దాటిపోయే దేవుడైతే కాదు. ఏ విషయంలో మీరు కన్నీరు కార్చారో తెలియదు, ఏ విషయంలో మీరు మీ గుండెతోటి రోధించారో తెలియదు. కానీ ఆ విషయమై మీకు ఇంకా సమాధానం రాలేదేమో, ఆ విషయమై దేవుడు పని చేస్తానే ఉన్నాడు. తగిన సమయం ముందు మీ ప్రార్థనలకు ఖచ్చితంగా సమాధానం ఇస్తారు. మీ కన్నీరు వృధాగా. మార్తా విషయంలో కూడా అలానే చూస్తాం. మార్తా మేరీ, యేసు ప్రభు వారు మరణించి 3 దినాలు అయిపోయిన తర్వాత రెజరెక్షన్ డే రోజు వారికి తెలియదు యేసు ప్రభు వారు లేచారని చెప్పేసి. వీరేమో హడావుడిగా యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి ఎన్నో చేద్దామని హడావుడిగా వెళ్తా ఉంటే అక్కడికి వెళ్ళేదానికి సమాధి తెరుచుంటుంది. చూసి ఆమె చాలా బిగ్గరగా ఏడుస్తుంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పేసి. ఆమె యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. ఆమె కన్నీటిని చూసినటువంటి దేవుడు ఎంత ఇంపార్టెంట్ కార్యక్రమం ఆపుకొని వచ్చి ఆమెతో మాట్లాడతాడంటే, తిప్పేలో ఒక స్టోరీ చెప్తాను. అది ఎటువంటి సిచ్యువేషన్ అంటే, యేసు ప్రభు వారు మృతులలో నుంచి లేచి తండ్రి యొద్ద తనను తాను కనబరుచుకోవాల్సినటువంటి సమయం అది. కానీ మార్త కన్నీటిని చూసి అక్కడికి ఆమె ముందు ప్రత్యక్షమే అడుగుతారు. ఒక చదువుతారండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె కన్నీటిని చూసి యేసు ప్రభు వారు దాటిపోలేదండి. అంత పెద్ద కార్యక్రమం, తండ్రి ఎదురు పరలోకం వెళ్ళి తనను తాను కనబరుచుకోవాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని చిన్న మనిషి, ఒక ఆడమి ఏడుస్తూ ఉంటే ఆమె ఎదుట నిలబడ్డారు. ఈరోజు మీకు గుండెల్లో ఎటువంటి బాధ ఉందో తెలియదు, ఎటువంటి ఇబ్బంది ఉందో తెలియదు. మీ కన్నీటిని చూసి దేవుడైతే కదిలిపోయేటువంటి దేవుడైతే కాదు. ఖచ్చితంగా మీరు ప్రార్థించేటప్పుడు, కన్నీరు కార్చేటప్పుడు మీరు ఫీల్ అవ్వచ్చు, మీకు గ్రహించుకోకపోవచ్చు. కానీ మీ కన్నీటిని దేవుడు ఏం చేస్తాడంట? బుడ్డిలో దాస్తాడంట. నా కన్నీటిని నీ కౌలులో దాచితివి కదా అని దావీదు భక్తుడు అంటారు. కన్నీటికి ఉన్నటువంటి విలువ అలాంటిది.
చాలా మంది కన్నీళ్ళు నాకు సహాయం చేయవా, నాకు అది చేయమని మనుషుల దగ్గర కాలుస్తారు, కానీ దేవుడు ఒక మనిషి కన్నీళ్ళు చూస్తే వెళ్ళిపోయేటువంటి దేవుడే కాదు. కన్నీళ్ళు ఒక్కొక్కసారి కనిపించే విధంగా కన్నీళ్ళు వస్తాయి. ఒక్కొక్కసారి అంతరంగం నుంచి వచ్చేటువంటి బాధ, నాకు అన్యాయం జరిగింది, నా అన్యాయం ఎవరు తీరుస్తారు, అందరూ నన్ను తూలలుగా మాట్లాడుతున్నారు, నాకు ఎవరు న్యాయం చేస్తారు. అన్యాయం జరిగిన చోట ఒక మనిషి తన హృదయాంతరంగం నుంచి బాధతోటి దేవునికి మొరపెడితే వెళ్ళిపోయేటువంటి దేవుడు కానే కాదు. మరి ముఖ్యంగా అనాథ బిడ్డల విషయమై, విధవరాండ్ర విషయమై అందరి ప్రేయర్లు దేవుడు ఒకేలా ఆన్సర్ చేయడు. ఖచ్చితంగా అందరి ప్రేయర్లు దేవుడు ఒకేలా ఆన్సర్ చేయడు. విధవరాలి జోలి ఎవరైనా వస్తే దేవుడు చెప్తాడు, నీ పక్షాన నేను వ్యాజ్యం ఆడుతాను, నీకు భర్తని నేను. చాలా మంది విధవరాల దగ్గరికి, లేదంటే అనాథల బిడ్డల దగ్గరికి వెళ్ళేసేసి వారి ఆస్తిని లాక్కోవటం, వారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఏదేదో చేసేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. వారు రెచ్చిపోవచ్చు, కానీ సంవత్సరాల తర్వాత దేవుడు వారికి ఇచ్చేటువంటి ప్రతిఫలం ఉంటుంది, బహుఘోరమైనది. దేవుడు పలుమార్లు చెప్తాడు, యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది, విధవరాల పక్షాన నేను వ్యాజ్యమాడుతాను, నేను నీకు భర్తనై ఉన్నాను. ఇదే విధంగా ఎవరైతే ఇక్కడ ఎవరు అనాథని నేను అని ఏడుస్తా ఉన్నారు, మీ కన్నీటిని చూసి కదిలిపోయేటువంటి దేవుడు అయితే కాదు. రెండవ రకమైనటువంటి ప్రార్థన, హృదయాంతరంగం నుంచి వచ్చేటువంటి ప్రార్థన. మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో తెలియదు, ఎటువంటి కష్టాల్లో ఉన్నారో తెలియదు, హృదయాంతరంగం నుంచి మీరు కన్నీటితోటి దేవునికి మొరపెడితే మీ కన్నీటిని దాటిపోయేటువంటి దేవుడు అయితే కాదు. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 19వ వచనం. లెమెంటేషన్స్ చాప్టర్ 2 verse 18 to 19. ఇది యేసు దేవుడే చాలా శ్రమలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలకి మీకు రక్షణ ఎలా వస్తుంది అని తన బిడ్డలకు తానే దేవుని సూచిస్తున్నాడు. మీరు ఇలా చేయండి, నేను మీకు సమాధానం ఇస్తానని చెప్పేసి 18-19 వచనాలు ఎవరైనా చదువుతారండి? విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18-19. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోని కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దీవారాత్రము కన్నీరు కారనిమ్ము. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె నీ కన్నీరు కారనివ్వము. ఎప్పుడు లెక్చమంటే నేను చెప్తున్నట్టు కంటిన్యూస్ చేస్తారండి. విరామము కలుగనీయకము, నీ కన్నిటికి విరామము కలుగనీయొద్దు. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. దేంతో మొరపెట్టాలంట? కన్నీటితోటి మొరపెడితే దేవుడు మనల్ని దాటిపోయేటువంటి దేవుడు కాదు. ఒక 2 సంవత్సరాల క్రితం ఒక అతను నన్ను అడిగాడు, అన్న నన్ను మా చిన్న పాప రూతని చూపించి, అన్న మీరిద్దరు ఇప్పుడు నవ్వుతానే ఉంటారు ఎందుకు అని ఒక క్వశ్చన్ అడిగాడు. అతనికి సమాధానం ఇవ్వలేదు, కానీ దానిలో నేను చెప్పుకున్నటువంటి సమాధానం, నేను బయట నవ్వేదే చూస్తావా, అప్పటికే అదే కమ్యూనియన్ రోజే కమ్యూనియన్ తీసుకొని కింద ఉన్నాను, నేను చెప్పుకున్నటువంటి సమాధానం, నా మొహం మీద ఉన్న నవ్వునే చూస్తావు, కానీ వెళ్ళేటువంటి బాధ, కార్చేటువంటి కన్నీరు, హృదయంలో ఉన్నటువంటి గుండె కోత ఎవరికి కనపడదు. దానికోసం చెందినటువంటి కన్నీరు ఎవరికి కనపడదు. దేవుని ఎదుట ప్రైవేట్ గా చీకటిలో కాల్చినటువంటి కన్నీరుకి దేవుని ఇచ్చేటువంటి సమాధానం, బహిరంగముగా ఇచ్చేటువంటి చిరునవ్వు. మీ కన్నీరుని చూసి పోయేటువంటి దేవుడు అయితే కాదండి. బహుశా ఇబ్బందుల్లో ఉన్నారు, బహుశా కన్నీటితో ఉన్నారేమో, బహుశా నా బాధలు ఇంతే అనుకుంటున్నారేమో. మీ ఖర్చిన ప్రతి కన్నీరు గుర్తుపెట్టుకోండి, సిస్టర్ చెప్పినట్లుగా వాక్యం ద్వారా పరలోకం వెళ్తే ప్రతి కన్నీరు దేవుడు చూపిస్తాడు. ఇదిగో నువ్వు వేసినప్పుడు నీ కన్నీరు నా దగ్గర ఉంది. మన కన్నీరు ఉంది అక్కడ ఇక్కడ ఏడటానికి కదా, దేవుని పాదాల ద్వారా ఏడటం. మన కన్నీరు నుంచి వచ్చినటువంటి సమాధానం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. టైం లేదు కాబట్టి స్టోరీ అంతా చెప్పను. యాకోబు రోజంతా రాత్రంతా దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవునితోటే తన శరీర భారంతో పెనుగులాడుతుంటే దేవుడు ఒక్కటిచ్చాడు, కాలు మీద కాలు మునిగిపోయింది. కన్నీరు కాలుస్తుంటే దేవుడు ఆగడుగుతున్నాడు, నువ్వు ఏడవటం మాకు, నేను వెళ్ళాలి. ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు మనిషిని నన్ను వెళ్ళని అంటాం ఏంటి? పట్టుకోలేదు, ఏం లేదు. ఏం చేశాడు యాకోబు? కన్నీరు కార్చాడు. అప్పటికి యాకోబు జీవితం చాలా గొప్పగా చెప్తారు, కానీ చాలా పెద్ద దుర్మార్గుడు. 21 సంవత్సరాలు ఒక్క రోజు కూడా ప్రార్థన చేయలేదు.
7 సంవత్సరాలు ఒక అమ్మాయి కోసం పనిచేశాడు, ఇంకొక 7 సంవత్సరాలు ఒక అమ్మాయి కోసం పనిచేశాడు, 7 సంవత్సరాలు తన మామకు ఊరినే పనిచేశాడు. ఒక్క రోజు కూడా ప్రార్థన చేయని వ్యక్తికి దేవుడు వచ్చి ప్రత్యక్షం అయితే కన్నీరు కారుస్తుంటే దేవుడు దాటిపోయే దేవుడు కాదండి. మీ గుండె కోతని, మీ హృదయ కోతని చూసి దాచిపోయేటువంటి దేవుడు కాదు. ప్రతి ప్రార్థనకి సమాధానం దేవుడు ఇస్తాడు. మరి ముఖ్యంగా తన రక్తంలో కనబడేటువంటి బిడ్డలకి తండ్రి బిడ్డలకి ఏడుస్తుంటే చూసేటువంటి దేవుడైతే కాదు. 2 ప్రార్థనల గురించి మాట్లాడదాం. ఒకటి మన అండర్స్టాండింగ్, మన బ్రెయిన్ తోటి చేసేటువంటి ప్రార్థన. రెండోది గుండె కోతతోటి చేసేటువంటి. మూడోది ఇది మూలవచనం. ఇక్కడికి వస్తాను, ఎక్కువసేపు చెప్పను. ఆత్మలో ప్రార్థించడం, ఆత్మలో ప్రార్థించడం. పరిశుద్ధాత్ముడు మన ఆత్మతోటి కలిసి ప్రార్థిస్తాడు. ఈ అనుభవం ఎప్పుడన్నా ఉందా? ఎస్, చాలా సార్లు అందరికీ ఉంటుంది. కొన్ని సార్లు మనమే చాలా కష్టాల్లో ఉంటాము. దేవా నా పలానా అవసరత తీర్చని మోకాలు దండ వేస్తాము. కానీ మనం ప్రార్థన చేస్తా ఉంటాం. ఆల్ ఆఫ్ సడన్ గా మనకు తెలిసిన వాళ్ళ అవసరతల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము. నాకు ఇది అయిపోయినా పర్లేదు, ఇది కావాలని వేరే వాటి మీద మనసు ధ్యానం చేస్తాం. ఎలా జరుగుతుంది అది? పరిశుద్ధాత్ముడు, ఎస్, పరిశుద్ధాత్ముడు మన ఆత్మతోటి ఏకీభవించి ప్రార్థన చేస్తారు. ఇది ఒక రకమైనది. ఇంకొక రకమైనది ఆత్మలో ప్రార్థన చేయటం అంటే చాలా మంది చాలా తప్పుగా అనుకునేటువంటిది అన్య భాషలతోటి ప్రార్థించు, అన్య భాషలతోటి ప్రార్థించుట, అన్య భాషలతోటి ప్రార్థించుట. ఎవరైనా అన్య భాషలో ప్రార్థన చేస్తుంటే మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి మనం అనుకుంటాము వీళ్ళు చాలా వింతగా బిహేవ్ చేస్తున్నారే, చాలా ఏదో లాంగ్వేజ్ మాట్లాడుతున్నారే అని చెప్పేసి కాదు. ఒక మనిషి తన ఆత్మ దేవుని ఆత్మతోటి నింపబడినప్పుడు, పొంగి పొరలి పాత్రగా దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు ఆ మనిషి నోటి నుంచి ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతోటి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతోటి అటువంటి ప్రార్థన చేయమని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతోటి ఆత్మ తానే. మనందరి జీవితాల్లో కొన్ని పరిస్థితులు వస్తాయి. ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నామో తెలియదు, ఏం ప్రార్థన చేయాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఆత్మ తానే. రోమీల గ్రంథము 8వ అధ్యాయం 26వ వచనం. రోమీల గ్రంథము 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ. ఒక్క మాట అండి, మనకు యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. మనకు యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ఇప్పటిదాకా 2 రకాల ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాం. మన తెలివితోటి, అండర్స్టాండింగ్ తోటి చేసేటువంటి ప్రార్థన. రెండోది మనము కన్నీటితోటి, గుండె కోతతోటి చేసేటువంటి ప్రార్థన. ఈ రెండింటి గురించి ఒకే మాట పౌలు భక్తుడు చెప్తున్నాడు. మనకు ప్రార్థన చేయడం తెలియదు, అదైనా ఊరికినే రాయలేదు. అంత పౌలు భక్తుడు దేవుని చేత నడిపించబడి కృపావరాలు పొందుకున్నటువంటి వ్యక్తి చెప్తున్నది మనకు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. మరి ఎలా ప్రార్థన చేయాలంటే మరొకసారి చదువుతారా సిస్టర్? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతోటి ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయును. ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయును. ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయును. కానీ మనందరం వచ్చాము, మన పక్కన ఎవరైనా అన్య భాషలతో మాట్లాడుకుంటుంటే మనం అనుకుంటాము, నేను అనుకున్నది ఏదో పిచ్చి వాళ్ళలా ఏదో మాట్లాడుతున్నాను, కానీ తగిన శాస్త్రి తగిన లెసన్ నాకు దేవుడు నేర్పించాక నేను అనుకున్నాను వారికి ఏమీ తెలియదు, ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటాం. ఎంతమందికి అనుభవం ఉందండి? ఈ రోజు మీరు ఓపెన్ అవుతాను, లేదంటే మీరు సహకరిస్తాను అంటే పరిశుద్ధాత్ముడు మీ ద్వారా, ఈ కృప అనేది దేవుడు అందరికీ ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఒక మనిషి మీదకి వచ్చిన రోజు జరిగినటువంటిది. అపోస్తలుడు అయినటువంటి ఆ పేతురు, ఆ బుక్ ఆఫ్ యాక్ట్స్, పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్ముడు బలముగా తన ఆత్మతో దిగి వస్తే వాళ్ళందరూ ఏం చేశారు? అన్య భాషలతోటి ప్రార్థించారు. అపోస్తలుడైనటువంటి పేతురు ఒక అన్యుడి ఇంటికి వెళ్ళి వాక్యము చెప్తా ఉండగా పరిశుద్ధాత్ముడు బలంగా వారి మీదకి దిగి వస్తే వారు ఏం చేశారు? అన్య భాషలు మాట్లాడారు. ఆ కృప ఈ రోజు దేవుడు మనకి ఇచ్చాడు. కాకపోతే దాని గురించి మాట్లాడేవారు, దాని గురించి చెప్పేవారు, మరి ముఖ్యంగా మనం వచ్చిన కమ్యూనిటీ, మన తెలుగు దేశాడు మాట్లాడి చెప్పేవారు లేరు కాబట్టి మనకి అంత తెలియదు. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో నేను చెప్పదలుచుకున్నది, ఈ కృప ఈ రోజుకి అందరికీ అందుబాటులో ఉంది. ఉచ్చరింప సఖ్యం మూలుగురితోటి దేవుడు మన ద్వారా, మన ఆత్మతోటి తన ఆత్మ కలిసి ప్రార్థన చేస్తాడు. 1 కొరింథీయులకు 14వ అధ్యాయం 2వ వచనం చదువుతారా?
ఒక 2 వచనాలు చదివేసేసి ముగించుకుందాము. అనుష, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. ఎందుకనగా భాషలతోటి మాట్లాడువాడు మనుషులతోటి కాదు కానీ దేవునితోటే మాట్లాడుచున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంట? దేవునితోటి. కానీ కొంతమంది అంటారు, నువ్వేదో మాట్లాడుతావు, నాకేం అర్థం కాదు. నీతోటి కాదు కదా నేను మాట్లాడుతుంది, నాతోటి కాదు కదా నువ్వు మాట్లాడుతుంది, దేవునితోటి మాట్లాడుతున్నాడు. చదవండి సిస్టర్, కంటిన్యూస్. మనుష్యుడు ఎవడు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. కంటిన్యూస్ గా 4th verse చదువుతారా సిస్టర్? భాషతో మాట్లాడు వాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకును. భాషతో మాట్లాడేవాడు దేనికి క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటున్నాడంట? తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటాడు. అంత గొప్ప కృపను దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు వ్యర్థపరచుకోవాలి? మనకున్నటువంటి సిగ్గు లేదంటే బిడియముతోటి ఇతరులు ఏమనుకుంటారో అనేటువంటి ఒక చిన్న ఫీలింగ్ తోటి దేవుడు ఇచ్చినటువంటి భాషను మనం ఎందుకు మాట్లాడుకోవాలి? మనందరిది తెలుగు భాష, ఈ కెనడా వాళ్ళది ఇంగ్లీష్ భాష, మన ఇండియాకు పైకి వెళ్తే హిందీ భాష. ఈ భాషలన్నీ ఎక్కడ కలిసినాయి? అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పెద్దకోస్తు దినాన బాబేలు గోపురం దగ్గర దేవుడు మనుషుల భాషను తారుమారు చేశాడు. అవన్నీ ఎక్కడ యునైట్ అయినాయి? మళ్ళీ పెద్దకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు అగ్ని అభిషేకంతో దిగి వస్తే అన్ని భాషలు కలిసి ఏకమైనటువంటి దినం పెందెకోస్తు దినం రోజు కూడా ఇదే వాక్యం చెప్పాడు. సో ఈ రోజు ఆత్మ వరాలు కంక్లూడ్ చేస్తున్నాం. సో చివరి వారిని అన్య భాషలను ఇంటర్ప్రిట్ చేసేటువంటి వరము, అన్య భాషలతో మాట్లాడేటువంటి వరము పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని రక్తంలో కడగబడినటువంటి మీకు దేవుడు అనుగ్రహించాడు. మరి ఇది ఎలా నేను పొందుకుంటాను? ఎలాగా నాకు వస్తుంది అంటే ఏ మనుషుడు కూడా ఇవ్వలేడు. దేవుడే మీకు ఆ జ్ఞానాన్ని, ఆ కృపను అందిస్తాడు. దేవునికి ప్రార్థిస్తే నాకెవరు ఇవ్వలేదు. నేను అక్కడ కొన్ని దేవుడు అనేక రకాలుగా తన ఆత్మను గురించినటువంటి జ్ఞానం ఇస్తా ఉంటే, ఒకరోజు బలహీనమైనటువంటి సమయంలో నా విశ్వాసము బలంగా పరీక్షించబడుతున్నటువంటి సమయము, కారులో ఉన్నాను. ఆల్ ఆఫ్ ఎ సడన్ మై నీస్ కాస్ట్, ఏం పనిచేయలేదు. సో నాకేం చేయాలో ఏం తెలియదు. ఐ డోంట్ నో వాట్ టు ప్రే, ఐ డోంట్ నో వాట్ టు ఆస్క్. దేవుడు తన అగ్ని అభిషేకంతో ఆ రోజు అభిషేకించి నా నోటితోటి ఉచ్చరింప సఖ్యము కలిగి మూలికలతోటి 2 నిమిషాలు చేసినటువంటి ప్రార్థన వలన నేను కార్ స్టార్ట్ చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళాను. మనకి ఏం చేయాలో ప్రార్థన తెలియదు, మనకి ఏముందో తెలియదు, ఆత్మరంగంలో ఎటువంటి పోరాటాల్లో ఉన్నామో తెలియదు. కానీ దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, ఉచ్చరింప సఖ్యము కాని మూలికలతోటి దాన్ని మీ హృదయాంతరం నుంచి ఒకసారి మూలిగిస్తాం. మీకు తెలిసినటువంటి భాష, అండర్స్టాండింగ్ తోటి ఇందాక మీరు అన్నట్లు ఇతరులకు వేరే విధంగా ప్రార్థన చేసే విధంగా నడిపిస్తాడు. ఇంకొకటి అన్య భాషలతోటి ప్రార్థన చేసి, అన్య భాషలతో మాట్లాడేవాడు తనకు తాను ప్రయోజనము చేసుకుంటున్నాడు. దేవుని కూర్చున్నటువంటి మర్మమును పలుకుతుంది. అన్య భాషలతోటి ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుంది అంటే హృదయం మెత్తనబడుతుంది. దేవుని ప్రణాళికలు మన జీవితంలో విశదపరుస్తాడు. దేవుని ఆత్మ మనతోటి అనుసంధానంగా ఉండటం మనం జరుగుతుంది. గొప్ప దేవుని ప్రణాళికలు మన జీవితంలో గొప్ప రీతిగా, ఆశ్చర్యకరమైన రీతిగా ఓపెన్ అవుతుంది. ఈ వరముతో అన్య భాషలను గురించినటువంటి వరము, భాషను ఇంటర్ప్రిట్ చేసేటువంటి, అది తగిన సమయం ముందు దేవుడు భాషను ఇంటర్ప్రిట్ చేసే వరం ఇస్తారు. కానీ అన్య భాషలను కూర్చున్నటువంటి వరము దేవుడు అందరికీ ఇచ్చాడు. అది ప్రార్థన చేయాలని మీరే చదివారు. 3 వచనాలు చూపించాను. దాదాపుగా 14 సార్లు ఉంటుంది. ఆత్మలో ప్రార్థించండి, పేతురు భక్తుడు చెప్తాడు. ప్రే వితౌట్ సీజింగ్, అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తాడు. ప్రవచించండి కానీ అన్య భాషల్లో మాట్లాడుట ఆపకండి. యాకోబు భక్తుడు చెప్తాడు, ఆత్మలో ప్రార్థించండి. అందరూ చెప్తారు. కానీ ఈరోజు మనకి జ్ఞానం లేక, చెప్పేవారు లేక మనం పొందుకోలేదు. ఈ క్షణాన మీరు ఒక్కసారి పరిశుద్ధాత్మనంత ముందు ఎక్కడైనా దుఃఖపరిస్తే క్షమాపణ అడిగి దేవాన్ని నీ ఆత్మతోటి అభిషేకించాలంటే మీ ద్వారా తగిన సమయం ముందు దేవుడు ఆత్మతోటి అభిషేకించి మీ ద్వారా ఉచ్చరింప సత్యం కానీ మీతోటి ప్రార్థిస్తారు. 3 రకాల ప్రార్థన. అండర్స్టాండింగ్ తో చేసేటువంటి ప్రార్థన, హృదయాంతరంగం నుంచి చేసేటువంటి ప్రార్థన. 3వది ఆత్మే మనతోటి ఉచ్చరింప సత్యము కానీ మూలికలతో చేసేటువంటి. వెరీ ఇంపార్టెంట్. సో ఒకసారి ఇచ్చినట్లయితే ప్రార్థించుకుందాం. సో ఆత్మలో ప్రార్థించడానికి ఆ కృప కోసం దేవుని ఎంత కనిపెట్టండి. మీ దేవుని చిత్తం అయితే ప్రార్థన చేద్దాం. అనుష
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవాని వాక్యం ద్వారా అనేక రకమైన సంగతులు మాట్లాడు. కృపాసనకు ధైర్యముగా నా రక్తంలో కడగబడినటువంటి బిడ్డలుగా ధైర్యంగా సమీపించండి అని. అదేవిధంగా ప్రభువనైనా ఆత్మ ద్వారా ఉచ్చారింప సత్యము కానీ మూలుగులతోటి ప్రార్థన చేయడానికి సహాయం చేస్తాను ప్రభానే. నీ వాక్యం ద్వారా చెప్పింది ఏది నిరర్థకము కాదు తండ్రి అడుగుచుంటున్నాం తండ్రి. అటువంటి గొప్ప అగ్ని అభిషేకాన్ని ప్రభానైనా అన్య భాషల్లో ప్రార్థించేటువంటి వరాన్ని ప్రభానైనా మాట్లాడమని ప్రభానైనా వేడుకుంటున్నాం తండ్రి. దేవుని చిత్తమైతే ప్రభా నాయన తండ్రి నాయన ఇక్కడ ఉన్నటువంటి ప్రభానైనా వారి యొక్క ప్రతి ప్రభానైనా అభ్యంతరమైనటువంటి విషయంలో తీసివేసే ప్రభానైనా అటువంటి కృపావారాన్ని ప్రభానైనా బిడ్డలకి ఇవ్వమని అడుగుచుంటున్నాం తండ్రి. అనుష ఒకసారి వారి మీద చేసి ఆత్మలో ప్రార్థించు. దేవుని చిత్తం అయితే గాడ్ విల్ ఎన్నాల్ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అభిషేకము పొందిన వారు ఆత్మ ద్వారా అభిషేకించబడిన వారు వారు ప్రార్థించుచుండగా ఇతరులు కూడా అభిషేకం